జగన్నాథం జగన్నాథం నువ్వు పలకరింపుల తర్వాత నా కూతురు ఎక్కడ? ఏంటలా చూస్తున్నావు? చేయని నేరానికి శిక్ష పడేలా చేశాం, వీడెలా బయటకు వచ్చాడు అనా? లేదు జగన్నాథం, అంత మాట అనుకో. నేనెందుకు అలా అనుకుంటాను? ఆ రోజు నీ పొరపాటు ఏం లేదని నాకు తెలుసురా. తెలిసిన వాడివి ఇన్ని రోజులు నన్ను శిక్ష అనుభవించేటట్టు ఎందుకు చేశావు? ఇక్కడ చెప్పిన మాట కోర్టులో చెప్పుంటే ఎప్పుడో బయటకు వచ్చేవాడిని. ఉన్నవాళ్ళు సరిపోరన్నట్టు ఎవరండి ఈ కొత్త క్యారెక్టరు? సరసు వాళ్ళ ఫాదర్. ఈయన పొగరు పవరు చూస్తుంటే ఇంకో మినీ యుద్ధం మొదలయ్యేలా ఉంది. అయినా సాయానికి కృతజ్ఞతకి విలువ తెలియని నీతో నాకు మాట్లాంటి. నా కూతురు ఇక్కడే నీ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు. దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. రమ్మని చెప్పు. నా భార్య ప్రాణాలు తీసిన మీరు నా కూతుర్ని మాత్రం ఈ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకున్నారు? నేనంటే భయమా, లేక పగ, పశ్చాత్తాపమా, ప్రాయశ్చిత్తమా? కాదు, పొరపాటు. పొరపాట్లు చేయడం, పొగరుతో డబ్బుతో తుడిచేయాలనుకోవడం నీకు అలవాటే కదా. ఏయ్, ఆ అలవాట్లు ఆనవాయితీలు మీవి, మావి కాదు. ఎవరెలాంటి వాళ్ళో నువ్వు నేను కాదు. కథ మొదలైన రోజు నుంచి అందరికీ తెలుసు. అయినా నీతో వాదన అనవసరం. నాకంత సమయం కూడా లేదు. నా కూతురు ఎక్కడ? ఇక్కడ లేదు. లేదా అంటే దాచేసావా? లేక నీ కోడలను చేసుకున్నందుకు నా కూతురు కాకుండా చేయాలనుకున్నావా? మాట్లాడు. అది నా కోడలు కాదు. కనీసం ఈ ఇంటి పని మనిషికుండే అర్హత కూడా దానికి లేదు. సారీ, నీ కూతురికి లేదు. నిజాన్ని దాచి నా ఇంట్లో తిష్ట వెయ్యటానికి కుట్రలు చేసింది. పక్కనే ఉంటూ నా పతనం కోరింది. నా కళ్ళు కప్పి నా కొడుకు చేత తాళి కట్టించుకుంది. ఈరోజు నిజం బయటపడింది. చేసిన మోసానికి, చెప్పిన అబద్ధానికి శిక్షగా బయటికి గెంటేశాను. ఏం మాట్లాడుతున్నావు వాగ్దేవి? నా కూతురు బయటికి గెంటడం అంటే? కుట్రలు, మోసాలు, అబద్ధాలు అన్నీ నీకు తెలిసిన విద్యలు. నా కూతురి కాదు. దాని మంచితనం, గుణం ముందు
నీ చదువు అర్హత గడ్డిపోచను మర్చిపోకు. మాటలు అదుపులో పెట్టుకో జగన్నాథం. అదుపులో ఉండడానికి, పొదుపుగా మాట్లాడటానికి మీరు నాకు, నా కుటుంబానికి చేసిన ద్రోహాన్ని నేను ఇంకా ఈ ఇంటికి శాపం పెట్టి పాపం అంటించింది నీ కూతురని తెలుసుకో. మాకు మా కుటుంబానికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసిన ఇంకా ప్రాణాలతో నేను వదిలినందుకు సంతోషించు. నా కూతురు ప్రాణాలతో ఉందనే నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. లేదంటే నా చేతిలో కత్తుండేది, ఈ ఇంట్లో శవాలు తేలేవి. ఏంటి బెదిరిస్తున్నావా? కూతురు కోసం వచ్చిన వాడివి తను లేదు అని చెప్తే బయటికి పోకుండా ఇలా నట్టింట్లో నిలబడి బెదిరిస్తున్నావా? వాగ్దేవి, ఇక చాలు, వద్దు. అగ్నికి ఆజ్యం పోయొద్దు. సమస్యని వాదంతో పెద్దది చేయొద్దు. కానీ ఒక స్నేహితుడిగా వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. దయచేసి కాసేపు మౌనంగా ఉండు. జగన్నాథం, జరిగిందేదో జరిగిపోయింది. పద, సరస్సు ఎక్కడుందో వెతుకుదాం. నీతో పాటు నేను కూడా వస్తాను. వద్దు, అవసరం లేదు. నువ్వనుకున్న స్నేహం చెదిరిపోయి చాలా కాలమైంది. అది కాదురా నేను చెప్పేది. నా కూతుర్ని కాదనుకున్న మీరెవ్వరు నాకు సాయం చేయడానికి కాదు కదా, తన విషయంలో జోక్యం చేసుకోవడానికి కూడా వీల్లేదు. నా కూతుర్ని నేనే వెతుక్కుంటాను. మీరెవరు వద్దనుకున్నా సరే నా కూతుర్ని నేనే వెతుక్కుంటాను. అది కాదురా జగన్నాథం, నేనే వెతుక్కుంటాను. నేను చెప్పేది ఒక్కసారి వినరా. హలో, జగన్నాథం గారేనా మాట్లాడేది? అవును. మీ అమ్మాయి సరస్సు ప్రమాదంలో ఉంది. రే అదిగోరా, పదండ్రా. తనని చంపాలని ఎవరో చూస్తున్నారు. వెంటనే వెళ్ళి మీ అమ్మాయి ప్రాణాలు కాపాడుకోండి. ఎవరు మాట్లాడేది? ఎవరు చెప్పాలనుకుంటున్నారు? హలో హలో హలో, నా సరస్సు ఎక్కడుంది? హలో హలో హలో, జగన్నాథం, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడవే. రేయ్! ఏంటి అలా చూస్తున్నావు? నా కూతుర్ని కూడా చంపాలనుకుంటున్నావా? ప్రాణాలు తీస్తే గాని నీకు పగ చల్లారదా? మనిషిని చంపడం అంటే అంత తేలిక నీకు? జగన్నాథం, ఏమైందిరా? తను నీ కూతుర్ని చంపడం ఏంట్రా? నా కూతుర్ని కూడా చంపాలనుకుంటుందా నీ భార్య? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నీ కూతుర్ని చంపాలనుకుంటే శవంలాగే సాగనంపేదాన్ని. తప్పు చేస్తే పనిష్ చేస్తానే గాని ప్రాణాలు తీసే స్థాయికి ఈ వాగ్దేవి దిగజారదో. గుర్తుంచుకో. తెలుసు, నాకంతా తెలుసు.
నువ్వేంటో నీ బుద్ధేంటో డబ్బు కోసం నువ్వు పడే కక్కుర్తేంటో నాకు మొత్తం తెలుసు. నీ చేతులకి మట్టి అంటకూడదని, నేరం నీ మీదకి రాకూడదని ఇలా కుట్రలు చేస్తున్నావు. నాకు తెలియదు అనుకున్నావా? నీ గురించి నాకు అమ్మా సరసు, అమ్మా సరసు, అమ్మా సరసు, అమ్మా అమ్మా సరసు. సార్ వద్దు సార్, తన ఫేసు గుర్తుపట్టలేని విధంగా డ్యామేజ్ అయిపోయింది. మీరు చూడకపోవడమే మంచిది. నా కూతుర్ని చివరిసారిగా చూసుకోనివ్వండి డాక్టర్. ఆఖరి చూపు కూడా చూసుకోలేదన్న బాధ నాకొద్దు డాక్టర్. మీకు దండం పెడతాను డాక్టర్, నన్ను చూడనివ్వండి. నేను సరస్సు ఎక్కడుందో కనుక్కున్నాను. తనకేం కాదురా. లేకుండా నేను ఉండలేను. తనకేం కాదు చెప్తున్నా. సరస్సుకేం కాదురా. తనకేం కాదురా. నా మాట విను. ప్లీజ్ రా. మా మాట విను. అమ్మా సరసు, అమ్మా సరసు, అమ్మా సరసు, నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా? ఇది చూడ్డానికేనా నేను వచ్చింది? అమ్మా అమ్మా సరసు, వదిలి వెళ్ళిపోయావా? అయ్యో అమ్మా సరసు, సరసు, సరస్సు వద్దు, ఎవ్వరు దగ్గరికి రావద్దు. నా కూతుర్ని చూసే అర్హత కూడా మీకెవ్వరికీ లేదు. రేయ్, ఇంకా ఏముందని చూస్తారా? అయిపోయిందిరా. నా కూతుర్ని చంపేశారు కదరా. అమ్మా సరసు, సరసు, మీలో ఎవరు నా కూతుర్ని చూడొద్దు. అరే అరే జగన్నాథం, అలా అనకురా. ఒరే, మేమెవరు చూడకపోయినా పర్వాలేదురా. వాడు నా కొడుకురా, వాడి భార్యరా. సరస్సు అంటే ప్రాణం రా. బాధపడుతున్నాడు రా. నీకు దండం పెడతాను రా, ఒక్కసారి చివరి చూపైనా చూసుకోనివ్వరా వాణ్ణి. నీ ఆవేశంతో దూరం చేయద్దురా. జగన్నాథం రా నాన్న, మన చూద్దాం రా. వద్దని చెప్తుంటే ఏంటి? ఎవ్వరూ చూడటానికి వెళ్ళలేదు, ఎవ్వరూ చూడద్దు. ఇదంతా చేసింది ఎవరో కాదురా, నీ భార్యే. నీ భార్య నా కూతుర్ని చంపేసింది. నా కూతుర్ని చంపేసింది నీ భార్య. చంపేసిందిరా. నేను నీ కూతుర్ని చంపడం కాదు, నువ్వు నీ మనుషులు కలిసి నా కొడుకుని చంపాలి అనుకున్నారు. సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే చంపాలంటే ఎదురుగానే వచ్చి చంపేసేవాణ్ణి. ఏయ్, నీలాగా దొంగతనంగా ఎలా చంపేవాణ్ణి కాదు. అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు. దీనంతటికి కారణం నువ్వే. నా కూతురు ఇలా అవడానికి కారణం నువ్వే.
నేను నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను. ఏంట్రా ఇది? జగన్నాథం! వదలరా! అరే, నా మాట వినరా? జగన్నాథం! పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా కూతుర్ని చంపేశారు కదా. నా కూతుర్ని, మా ఇంటి మహాలక్ష్మిని మీ ఇంటికి తీసుకెళ్లేలా శవంగా మార్చారు కదరా. మాకు నచ్చినట్టు ఉంచడం, అది నీకు అర్థం కావాలంటే ఇంకెన్ని ప్రాణాలు పోవాలో, ఇంకెంతమంది బలవ్వాలో. రాహుల్, సరస్సు చావుకి నాకు ఏ సంబంధం లేదని ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇంకొకసారి అలా మాట్లాడకు. ఎన్నిసార్లైనా చెప్పు. రామకోటిలా సరస్సుకోటి అని సారీలతో రాయి. అయినా నేను విన్ను. ఎందుకంటే మీ అబద్ధాల మీద నాకంత నమ్మకం మేడం. ఓ సారీ అమ్మా. రాహుల్, ఏం చేస్తున్నావు? నా లైఫ్ లాగే నేను తాగే గ్లాసును కూడా చాలా సింపుల్ గా బ్రేక్ చేసావు కాబట్టి ఈ కప్పును యూజ్ చేసుకుంటున్నాను. ఇది కూడా తప్పనుకొని శిక్షగా నన్ను కూడా చంపేస్తారా? జస్ట్ స్టాప్ ఇట్ రాహుల్. అదేంటో తెలుసా? ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సర్వీస్ లో నన్ను నెంబర్ 1 గా గుర్తించి ఇచ్చిన అచీవ్మెంట్స్. నంబర్ 1? అవును, నిజమే. ఈ ఇంటి పరువు కోసం ప్రాణాలు లెక్క చెయ్యని వాణిని, అదే సరస్సుని నిందించడంలో మీరే నంబర్ 1. శత్రువుగా చూస్తారని తెలిసిన మీ మీద గౌరవం పెంచుకున్న సరస్సుని శిక్షించడంలో మీరే నంబర్ 1. కొడుకు సంతోషం కన్నా వానికి మహల్ల ప్రతీకారాలకి విలువివ్వడంలో మీరే నంబర్ 1. పాఠాలు చెప్పినంత ఈజీగా ప్రాణాలు తీయడంలో మీరే నంబర్ 1. ఇన్నిట్లో నంబర్ 1 అయిన మీరు మంచితనం, సంస్కారం, ప్రేమ, అభిమానంలో మాత్రం సరస్సు ముందు మాత్రం మీరు 0. ఎప్పటికీ 0నే. అది చచ్చినా ఈ రకంగా సాధిస్తుందనుకోలేదు. సరస్సు, చచ్చి ఎక్కడున్నావే?
అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో రే రే బ్రాహ్మణి మేడం వచ్చేసింది, పదండ్రా లోపలికి వెళ్దాం. ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పువ్వుల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాకా. ఇన్నిట్లో నెంబర్ 1 అయిన మీరు మంచితనం, సంస్కారం, ప్రేమ, అభిమానంలో మాత్రం సరస్సు ముందు మాత్రం మీరు జీరో. చదువంటే ఏంటో తెలియని అజ్ఞాని, ఆల్ఫాబెట్స్ కూడా తెలియని ఫూల్ ముందు నేను జీరోని. చేసిన మోసానికి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఎవరో చంపారు. అది నా తప్పెలా అవుతుంది? ఇంట్లో నుంచే కాదు, నా కొడుకు మనస్సులో నుంచి కూడా గెంటెయ్యాలి. వాగ్దేవి, వద్దు. ఏం చేస్తున్నావు? నా కొడుకు గదిని గతం తాలూకు జ్ఞాపకాలు కూడా లేకుండా శుభ్రం చేస్తున్నాను. వాణ్ణి పిచ్చోణ్ణి చేస్తున్నా, ప్రతిదాన్ని కాల్చి బూడిద చేస్తున్నాను. వాగ్దేవి, వద్దని చెప్తున్నాను కదా. సరస్సు చనిపోయినప్పటి నుంచి ఈ గదినే ప్రపంచంగా బతుకుతున్నాడు రాహుల్. ఇప్పుడిప్పుడే బయటికి రావడం మొదలుపెట్టాడు. నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే అది తెలిస్తే వాడు ఊరుకోడు. ఊరుకోకేం చేస్తాడు? అరుస్తాడు, అంతే కదా. నన్ను తిడతాడు, అంతే కదా. రాత్రి పగలు తేడా లేకుండా ఈ గదిలోనే పిచ్చోళ్ళ మగ్గిపోవడం కన్నా ఇదేం పెద్ద ఘోరం కాదు. చచ్చిన దాన్ని తలుచుకుని మందు సిగరెట్లకి అలవాటు పడ్డం కన్నా ఇదేం పెద్ద శిక్ష కాదు. ఈ రోజుతో ఆ సరస్సుకి సంబంధించిన ఏ జ్ఞాపకము ఆలోచన ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వద్దు వాగ్దేవి. ఈ విషయం రాహుల్కి తెలిస్తే ఈ ఇంట్లో ఏం అనర్థం జరుగుతుందో ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. వాగ్దేవి, ఎంత పని చేశావు వాగ్దేవి? వద్దని చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు ఇది చూస్తే రాహుల్ ఊరుకోడు, వాడు ఏమైనా చేస్తాడు. అది నీకు అర్థం కావట్లేదా? రాహుల్, 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 ప్లీజ్. రాహుల్,
రాహుల్ 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 ప్లీజ్ రా వద్దురా రాహుల్ ఆగరా నా మాట వినరా ఆగరా ఎందుకు ఈ పని చేశారు? నువ్వు ఆ సరస్సునే తలుచుకుని పిచ్చోళ్ళ బిహేవ్ చెయ్యకూడదని, చచ్చిన దాన్ని మర్చిపోకుండా ఇంకా అదే మాయలో బ్రతకకూడదని, దయ్యంలా నా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ సరస్సుని శాశ్వతంగా దూరం చెయ్యాలని. దయ్యం కాదు, నా దేవత. నా సరస్సు ప్రాణాలు తీసిన నీ పగ ఇంకా చల్లారలేదా? నీకు జ్ఞాపకాలు కూడా అడ్డొస్తున్నాయా? లేక నువ్వు చేసిన పని నీకే గుర్తొచ్చినట్టు చేస్తున్నాయా? రాహుల్, అవి నా గుర్తులు కాదు, నిన్ను ఈ ఇంటిని పట్టి పీడిస్తున్న ఆనవాళ్ళు. పీడ కాదు, నా ప్రపంచం. మీరు కాల్చింది కేవలం కంటికి కనిపించే వస్తువులు మాత్రమే. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కాని లేని మనిషి కోసం ఇలా పిచ్చోళ్ళ మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. ఒప్పుకోవద్దు. ఏది ఒప్పుకోవద్దు? నాకు నచ్చింది చెప్పగానే ఒప్పుకుంటే నీ మేడం, మా అమ్మగారు గ్రేట్ వాగ్దేవి గారు ఎలా అవుతారు? నంబర్ 1 పొజిషన్లో ఎందుకుంటారు? సరస్సు ఫీనిక్స్ బర్డ్ అవునో కాదో తెలియదు కానీ నా కోసం తిరిగి వస్తుంది, మళ్ళీ ఇక్కడికే వస్తుంది. లవ్ అంటే బియాండ్ లిమిట్స్ అని మీ మేడం, అదే మా అమ్మకి చెప్పండి. నా ప్రేమని దూరం చేస్తే ప్రాణమైనా వదిలేస్తాను, కానీ ఆవిడికి నచ్చినట్టు మాత్రం మారనని చెప్పండి డాడ్. అదే నీ వైఫ్ కి, మా అమ్మకి. కాలం గడిచే కొద్దీ సరస్సు అంటే నాకు ప్రేమ. పాపం మా అమ్మ, అదే మీ మేడంకి కోపమో భయమో కరెక్ట్గా తెలియడం లేదు, కానీ పెరుగుతూనే ఉంటాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజమని కూడా చెప్పండి అనే మీ మేడంకి, అదే మా అమ్మకి. రాహుల్ విల్ స్టాప్ ఇట్. ఏంటిది మ్యామ్? వీడేదో తాగి మాట్లాడుతున్నాడు. ప్లీజ్ డోంట్ మైండ్ మ్యామ్. అవును, తాగేనానయ్య. తాగిన వాళ్ళే నిజం చెప్తారు. నా సరస్సు విషయంలో నేను చెప్తున్నది నిజమన్నయ్య. సరేరా, నన్ను నమ్మండి అన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడుకో. డిస్కషన్స్ ఏమవుతావు? రా వెళ్దాం. రారా. లేదన్నయ్య, నేను సరస్సును చూశానన్నయ్య. That's enough, Rahul. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ప్లీజ్ మ్యామ్, నేను నమ్ముతాను రా. లోపలికి తీసుకెళ్ళాను కదా, నువ్వు వెళ్ళు నాన్న. సరే సరే, నువ్వు వెళ్ళు నాన్న, లోపలికి వెళ్ళు. నేను నమ్ముతున్నానని చెప్తున్నాను కదా. నమ్మన్నయ్య, సరస్సు ప్లీజ్ కమ్ రా. చూశానన్నయ్య. అమ్మా, నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాను. టిఫిన్ తినకుండా ఎక్కడికే? ఉండు. వద్దమ్మా, ఆల్రెడీ లేట్ అయింది నాకు. నీకోసం మీ అమ్మ స్పెషల్గా పెసరట్టు ఉప్మా చేస్తే లేట్ అంటావేంటమ్మా? ఏంటి, పెసరట్టు ఉప్మానా? అయితే నేను తినే వెళ్తాను. ఇప్పుడు లేట్ అవ్వదేమో. అమ్మ చేసిన పెసరట్టు ఉప్మా కోసం నా క్లాస్ 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు. ఆంధ్రుల అభిమాన బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెసరట్టు. అమ్మ చెయ్యి పడితే అది బ్లాక్ బస్టర్ హిట్టే. నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే పెళ్లి కూడా చేసుకోకుండా పెసరట్టు కోసం పుట్టింట్లోనే ఉండిపోయేలా ఉన్నావే. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా?
బానే గుర్తు చేసావే. కృష్ణ అని మా బంధువుల కుర్రోడు హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. మంచి సంపాదన, మంచి కుటుంబం. ఒకసారి ఫోటో చూసి సరే అన్నావనుకో. అవసరం లేదు, నేనేం అనను. అది కాదే, మంచి సంబంధం. ఎంత మంచోడైనా నాకొద్దమ్మా. వద్దంటే వద్దు. నీ వయసుకి నాకు చెల్లి కూడా పుట్టేసింది. మా అమ్మ నాతో రేపే నీ పెళ్లి అంటే తల వంచి తాళి కట్టించుకున్నాను. కాని నీలా మొండి పట్టు పట్టలేదు. మీ అమ్మతో మాట్లాడే ధైర్యం నీకు లేకపోయినా నాకు అవకాశం ఉంది. ఇప్పుడప్పుడే తలొంచేది లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడే? ఏమండి, అలా నన్ను చూస్తారేంటి? అమ్మాయికి మీరైనా చెప్పండి. ఎవరు చెప్పినా నేను మారను, నేను మాట మార్చను. నాకు ఇన్స్టిట్యూట్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అయ్యో బ్రహ్మణి, ఉల్లిపాయ పెసరట్టే నాకొద్దు.